ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో స్విచ్ గురించి డిస్కస్ చేద్దాము. స్విచ్ అనేది సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్, అదేవిధంగా కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్. సో స్విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు స్విచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాము. వెన్ వీ హ్యావ్ సెవరల్ చాయిసెస్ అండ్ వీ మే నీడ్ టు ఎగ్జిక్యూట్ ఏ డిఫరెంట్ టాస్క్ ఫర్ ఈచ్ చాయిస్. సో స్విచ్ మనం మేజర్గా ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకి డిఫరెంట్ చాయిసెస్ ఉన్నప్పుడు ప్రతి చాయిస్ అనేది ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనం స్విచ్ యూజ్ చేస్తాము. సపోజ్ మనకు ఒక 5 చాయిసెస్ ఉన్నాయి అనుకోండి, 5 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి ఆప్షన్ అనేది ఒక డిఫరెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనం స్విచ్ యూజ్ చేస్తాము. అందుకని స్విచ్ని మనం ఏమంటామంటే సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాము. సపోజ్ మనకి 5 చాయిసెస్ ఉన్నాయి, 5 చాయిసెస్ నుంచి ఒక చాయిస్ మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, అందుకని సెలెక్షన్ అంటున్నాము. ఒక చాయిస్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాము, అందుకని సెలెక్షన్ అంటున్నాము. స్విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. బికాస్ స్విచ్లో మనం ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ పాస్ చేస్తాము. ఎక్స్ప్రెషన్ అనేది కండిషన్ కాబట్టి మనము స్విచ్ని కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనము స్విచ్ యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ స్విచ్ యొక్క సింటాక్స్ డిస్కస్ చేద్దాము. స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో పెరాంథసిస్లో మనము ఎక్స్ప్రెషన్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ కేస్ స్పేస్ లేబుల్ 1 కోలన్ స్టేట్మెంట్ బ్లాక్ 1 బ్రేక్. నెక్స్ట్ కేస్ స్పేస్ లేబుల్ 2 కోలన్ స్టేట్మెంట్ బ్లాక్ 2 బ్రేక్. అలా మనకి ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్ పెట్టచ్చు. కేస్ లేబుల్ 3 స్టేట్మెంట్ బ్లాక్ 3 బ్రేక్. అలా ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్ పెట్టచ్చు. లాస్ట్ కేస్ ఏంటంటే డిఫాల్ట్ కోలన్ డిఫాల్ట్ బ్లాక్. తర్వాత ఈ స్విచ్ యొక్క ఎండింగ్. స్విచ్ తర్వాత ఏం రాసామంటే స్టేట్మెంట్ ఎక్స్ రాసాము. ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం స్విచ్లో ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ పాస్ చేయాలి. ఎక్స్ప్రెషన్ అనేది ఏదైనా ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేదంటే క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. బట్ ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్ప్రెషన్ మాత్రం మనం పాస్ చేయలేము. సో ఎక్స్ప్రెషన్ మే బీ ఎదర్ ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ ఆర్ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్ప్రెషన్. సో ప్రతి ఆప్షన్ని, ప్రతి చాయిస్ని మనం డిఫైన్ చేయడానికి కేస్ కీవర్డ్ యూజ్ చేస్తాము. సో కేస్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ఎన్ ఆప్షన్, ఓకే, ఆర్ ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ఏ చాయిస్. కేస్ తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్గా స్పేస్ ఉండాలి, తర్వాత లేబుల్స్ ఇవ్వాలి. లేబుల్ అంటే ఒక వ్యాలిడ్ ఐడెంటిఫైర్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో లేబుల్ 1, లేబుల్ 2 ఏదో ఒక డిపెండ్స్ అపాన్ ద ఆప్షన్ ప్రకారం మనం పెట్టుకుంటాము. సపోజ్ మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి అనుకోండి, ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లస్ అంటే 1 మైనస్ అంటే 2, అట్లా మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం లేబుల్స్ పెట్టచ్చు. ఇక్కడ లేబుల్స్ కూడా ఏదర్ ఇంటీజర్ లేబుల్స్ అయి ఉండాలి, లేదంటే క్యారెక్టర్ లేబుల్ ఉండాలి. బట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని మనం ఇక్కడ పెట్టకూడదు. 1 పెట్టచ్చు, బట్ 1.1 పెట్టకూడదు. క్యారెక్టర్ కూడా పెట్టచ్చు. క్యారెక్టర్ అంటే ఏంది, విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ ఏ, విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ ప్లస్, అలా మనం క్యారెక్టర్స్ కూడా పెట్టచ్చు. ఇంటీజర్ అవ్వచ్చు లేబుల్స్ అంటే, లేదంటే క్యారెక్టర్స్ అవ్వచ్చు. బట్ ఫ్లోటింగ్ పాయింట్ మాత్రం మనం స్పెసిఫై చేయకూడదు. ఇక్కడ ప్రతి లేబుల్ అనేది యూనిక్గా ఉండాలి. అంటే సపోజ్ మనం ఫస్ట్ లేబుల్ 1 ఇచ్చామనుకోండి, తర్వాత కేస్కి 1 అని ఇవ్వకూడదు, తర్వాత 2 ఇవ్వాలి. కేస్ లేబుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా యూనిక్గా ఉండాలి. మీరు సేమ్ లేబుల్స్ ఇచ్చారనుకోండి, కంపైల్డ్ అనేది ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. తర్వాత ప్రతి కేస్ ఎండింగ్, ప్రతి కేస్కి కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ రాస్తాము. తర్వాత ప్రతి కేస్ ఎండింగ్లో మనం ఏం చేయాలంటే బ్రేక్ యూజ్ చేయాలి. బ్రేక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైతే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు కంట్రోల్ అనేది ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ సపోజ్ ఫస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, మీరు ఇక్కడ బ్రేక్ పెట్టలేదు అనుకోండి, తర్వాత సెకండ్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ కేసు తర్వాత మీరు బ్రేక్ పెట్టలేదు అనుకోండి, థర్డ్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో వెన్ ఎవర్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ ద ఎంటైర్ స్విచ్ ఎగ్జిక్యూషన్ విల్ బి టెర్మినేటెడ్. సో బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ స్విచ్ యొక్క ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో టెర్మినేషన్ పర్పస్ కోసం, అంటే దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయడానికి మనము బ్రేక్ యూజ్ చేస్తున్నాము. తర్వాత డిఫాల్ట్ మనము ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, స్విచ్లో మనకి డిఫాల్ట్ అనేది కంపల్సరీ కాదు, ఆప్షనల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి స్విచ్లో ఏమైందంటే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది వాల్యుయేట్ అయింది. ఎక్స్ప్రెషన్ అనేది వాల్యూ 1తో మ్యాచ్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వగానే స్విచ్లోంచి బయటకు వస్తుంది. సపోజ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ విత్ లేబుల్ 2, then statement block 2 will be executed, and after that whenever break is executed, then control comes out from the switch.
ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే మేజర్గా మనం స్విచ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎల్సీ ఫ్లాడర్ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. సపోజ్ ఎల్సీ ఫ్లాడర్ యూజ్ చేసి మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ రాసామనుకోండి. సో ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ పెడతాము. ఇఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, సపోజ్ మనం మాడ్యులో ఇచ్చాము, సో కండిషన్ ఫాల్స్, నెక్స్ట్ కండిషన్ చెక్ అవుతుంది. ఎల్సీ ఇఫ్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు మైనస్, మనం మాడ్యులో ఇచ్చామనుకోండి, మాడ్యులో డబుల్ ఈక్వల్ టు మైనస్ ఫాల్స్, మాడ్యులో డబుల్ ఈక్వల్ టు స్టార్ ఫాల్స్, మాడ్యులో డబుల్ ఈక్వల్ టు డివిజన్ ఫాల్స్. అంటే ఎల్సీ ఫ్లాడర్లో మనకి ఏమవుతుందంటే ఫాల్స్ కండిషన్స్ కూడా చెక్ అవుతాయి. అంటే ఫస్ట్ ప్లస్ ఎక్కేది, మైనస్ ఎక్కేది, స్టార్ట్ ఎక్కేది, స్టార్ట్స్ ఎక్కేది, డివిజన్స్ ఎక్కేది. మీరు ఈవెన్ దో మాడ్యులో ఇచ్చినా సరే అవన్నీ చెక్ అవుతాయి. బట్ స్విచ్లో మనకి ఏమవుతుందంటే ఓన్లీ ట్రూ కండిషన్స్ మాత్రమే చెక్ అవుతుంది. అంటే మీరు మాడ్యులో ఇచ్చారనుకోండి, కంట్రోల్ అనేది డైరెక్ట్గా కేస్ మాడ్యులోకి వెళ్ళిపోయి ఆ కరస్పాండింగ్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యింది. If expression matches with label 3, then the corresponding body will get executed. Suppose if expression doesn't matches with any labels, expression ఎటువంటి లేబుల్తో మ్యాచ్ కాలేదు, then default will be executed. So default case ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది? If expression doesn't matches with any case label. Okay, default కంపల్సరీ ఆప్షనల్, డిఫాల్ట్ అనేది ఆప్షనల్. డిఫాల్ట్ మనం ఇక్కడ లాస్ట్లో పెట్టాం కాబట్టి మనం బ్రేక్ యూజ్ చేయాలి. మన ఇష్టం, మనకు కావాలంటే డిఫాల్ట్ని ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ ఎక్కడ కావాలంటే అక్కడ కూడా పెట్టచ్చు. అప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా బ్రేక్ పెట్టాలి. ఇక్కడ మనం డిఫాల్ట్ నేను లాస్ట్లో పెట్టాను కాబట్టి బ్రేక్ పెట్టాలి. వై? బికాజ్ దీని తర్వాత ఇంక స్టేట్మెంట్స్ ఏం లేదు కాబట్టి బయటకు వచ్చేస్తాయి ఇటు కూడా. సో తర్వాత ఏ కేసు ఎగ్జిక్యూట్ అయినా సరే బయటికి రాగానే స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు స్విచ్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాము. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అయింది. ఎక్స్ప్రెషన్ అనేది సమ్ కండిషన్ అనుకుందాము. కండిషన్కి రాంబస్ యూజ్ చేస్తాం కాబట్టి రాంబస్లో పెట్టాము. ఎక్స్ప్రెషన్ లేబుల్ 1తో మ్యాచ్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ స్మాల్ కనెక్టర్ యూజ్ చేసాము ఈ సింబల్స్ మొత్తాన్ని జాయిన్ చేయడానికి. సపోజ్ ఎక్స్ప్రెషన్ అనేది లేబుల్ 2తో మ్యాచ్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఎక్స్ప్రెషన్ లేబుల్ 3తో మ్యాచ్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. Suppose if expression doesn't matches with any case value, then default block will be executed and after that statement X will be executed. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక శాంపిల్ సి ప్రోగ్రామ్ రాద్దాము స్విచ్ కోసము. సో డీటెయిల్గా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో దీనికి సంబంధించిన థియరీ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ 2 నెంబర్స్ రీడ్ చేసామనుకోండి, 2, 3 అని ఒక ఆపరేటర్ రీడ్ చేసామనుకోండి ప్లస్ అని చెప్పి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్విచ్ ఆఫ్ సిహెచ్. ఇక్కడ మనకి సిహెచ్ అంటే ప్లస్, ఏ అంటే 2, బి అంటే 3, స్విచ్ ఆఫ్ సిహెచ్. సో కేస్ ప్లస్. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను ఇదే ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే, ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసుకొని చూపిస్తాను. కేస్ ప్లస్. సో ఇక్కడ ఆర్ఈఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, ఇంటీజర్ వేరియబుల్. ఆర్ఈఎస్ ఏ ప్లస్ బి అనేది ఆర్ఈఎస్లో స్టోర్ చేయండి. నెక్స్ట్ బ్రేక్, నెక్స్ట్ కేస్ స్పేస్, నెక్స్ట్ కేస్ మైనస్, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బ్రేక్. అలా ప్లస్ మైనస్ స్టారు డివిజన్ మాడ్యులో రావచ్చు. సో డిఫాల్ట్ దగ్గర ఏం రాస్తారు, ప్రింట్ ఆఫ్ రాంగ్ చాయిస్ అని డిస్ప్లే చేయండి. సో బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు రిజల్ట్ డిస్ప్లే చేయండి, బయట రిజల్ట్ డిస్ప్లే చేయండి. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు %d, ఆర్ఈఎస్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. సపోజ్ నేను 2, 3 అని ఇచ్చాను, ప్లస్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ప్లస్ అని పెడితే ఏమవుతుంది, డైరెక్ట్గా ప్లస్కి వచ్చేస్తుంది. రిజల్ట్లో ఏముంటుంది, ఏ ప్లస్ బి అంటే 2 + 3 అంటే 5 అనేది ఆర్ఈఎస్లో స్టోర్ అవుతుంది. తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అయింది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వగానే స్విచ్ నుంచి బయటకు వస్తుంది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈఎస్లో ఉన్న వాల్యూ ఎంత, 5 ప్రింట్ అవుతుంది. సపోజ్ మనము స్టార్ ఇచ్చామనుకోండి, అప్పుడు స్విచ్ ఆఫ్ సిహెచ్లో ఏముంది, స్టార్ ఉంది. స్టార్ ఇవ్వగానే ఏమవుతుందంటే డైరెక్ట్గా కే స్టార్లోకి వెళ్ళిపోయింది, ప్లస్ మైనస్ చెక్ అవ్వదు. ఇది స్విచ్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. ఓన్లీ ట్రూ కండిషన్ మాత్రమే చెక్ అవుతుంది, ఫాల్స్ కండిషన్ చెక్ అవ్వదు. కే స్టార్లో ఏముంటుంది, ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి. 2 × 3 అంటే ఎంత, 6 అనేది ఆర్ఈఎస్లో ఉంటుంది. తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి స్విచ్ నుంచి బయటకు వస్తుంది, రిజల్ట్ ఈజ్ 6 అని ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా స్విచ్ యొక్క ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మీకు డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని నుంచి రిట్రీవ్ చేసుకుని చదువుకోవచ్చు.